మాట్లాడాలని ఆశపడుతున్నాను. అయితే ఈ వాక్య భాగము దేవుడు నాకు పోయిన సంవత్సరం ఆఖరిలో ప్రభు ఇచ్చాడు. పోయిన సంవత్సరం అంతము ఆఖరి కాలం చూస్తే చాలా ఇబ్బందులు గుండా ఒడిదుడుకుల గుండా వెళ్ళాం. మా నాన్నగారు మరణించడం, ఆ తర్వాత నాకు అనారోగ్యం కలగడం, తర్వాత ఇంకా వెల్లూరు ఒక 2-3 నెలల కాలంలో 3 సార్లు వెళ్ళి రావాల్సిన పరిస్థితులు కలగడం, చాలా శారీరక, మానసిక, ఆత్మీయ ఇబ్బంది, కష్టం గుండా వెళుతూ ఉన్నాము. ఆ సమయంలో ఇంకా ఆపరేషన్ వెళ్ళే ముందు రాత్రి జరిగిన సంఘటన, ఇవన్నీ కూడా ఎంతో ప్రభావాన్ని చూపించాయి. భవిష్యత్ ఏమిటి, ఎలాగూ అనే ఆలోచన. ముఖ్యంగా డిసెంబర్ 1వ తేదీ ఉదయం ఆపరేషన్ అయితే ఆ ముందు రాత్రి వారు నన్ను ఆ ఇంటెన్సివ్ కేర్లో పెట్టినప్పుడు నా చున్నీ వైర్లు పెట్టేశారు. ఎదురుగుండా ఒక అమ్మాయి నర్సు కూర్చొని ఉంది. మొత్తం అంతా రికార్డ్ చేస్తున్నారు, చూస్తూ ఉన్నారు. లేవనివ్వట్లేదు, కదలనివ్వట్లేదు. ఇంకా ఆ పరిస్థితుల్లో అందరూ ఇంకా భయంతో ఉన్న ఆ దినమందు నాకు ఒకటే ప్రార్థన చేస్తాను, ఒకవేళ తీసుకుంటే తీసుకో, కానీ ప్రభు ఎక్కడొద్దు, ఎక్కడ చనిపోతే నన్ను తీసుకువెళ్ళడం ఇంటికి చాలా కష్టం అవుతుంది అని రాత్రి మాత్రం బ్రతికిని అన్నట్టుగా చిన్న ప్రార్థన చేసి కూరుకున్నాను. అయితే అలాంటి ఆ పరిస్థితి కూడా వెళుతూ తిరిగి వచ్చిన తర్వాత నెలాఖరులో క్రిస్మస్, నూతన సంవత్సర ఆరాధనల కొరకు సిద్ధపడుతూ అదే సమయంలో ప్రభా నీ చిత్తం ఏమిటి, భవిష్యత్తు గురించిన మీ యొక్క ఆలోచన ఏమిటి, ఏ రకంగా మేము ముందుకు వెళ్ళాలి అని అనేకమైన ప్రశ్నలతో, అనేకమైన ఆలోచనలతో ఉంటుండగా ప్రభు నాకు ఇచ్చిన వాక్య భాగం ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం. అక్కడ నన్ను ఎక్కువగా ఆకర్షించిన మాట, పదము ఏదనగా, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై. అబ్రహాము 99 ఏండ్ల వాడు. జీవితం చాలా వరకు అయిపోయిందని మనం చెప్పొచ్చు. అంత వృద్ధాప్యం ఉన్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. అది నాకు ఎంతో ఆదరణ, ధైర్యాన్ని, బలాన్ని చేకూర్చింది. నువ్వు చూచే దేవుడు 99 సంవత్సరాల వయసున్న అబ్రాహాముతో నేను సర్వశక్తి గల దేవుడను అని తనను తాను సంబోధించుకుంటూ చెబుతున్నాడు. తన పేరు చెబుతున్నాడు అక్కడ. నేను సర్వశక్తి గల దేవుడను. ఇది మనం తెలుగులో మామూలుగా చదువుకుంటూ పోతూ ఉంటే ఏదో మామూలు అనుకుంటాం, కానీ అక్కడ విషయం ఏమిటంటే, ఇంతవరకు ఈ పేరు సర్వశక్తి గల దేవుడను అనే పేరు దేవుడు ఇంతవరకు తన గురించి తను ఉపయోగించుకోలేదు. ఆ పేరు బయలుపరచలేదు. అంతకుముందు వచ్చినాడు మనం చూస్తాము, ఎల్ అని, ఎలోహిం అని ఆ పేరు మనం చూస్తాం. కానీ ఎల్ షదాయ్ అనే పేరు ఇదే మొట్టమొదటి ప్రస్తావన. దీని తర్వాత పాత నిబంధన అంతట్లో ఇంచుమించు 48 సార్లు మనకు కనబడుతుంది. ఇదే మొదటిసారి అబ్రహాము 99 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్న ఆ కాలంలో దేవుడు తనకి ప్రత్యక్షమై మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. అయితే 99 సంవత్సరాల వయస్సు అని ఆలోచన చేస్తే ఎందుకు నన్ను ఆకర్షించింది అని చెప్పాలంటే, అబ్రహాము దేవుని వెంట బయలుదేరిన వయస్సు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయస్సులో బయలుదేరాడు అబ్రహాము దేవునితో. దేవుని పిలవగా హారాన్ నుండి బయలుదేరి
నేను చూపించబోయే దేశానికి వెళ్ళి అన్నప్పుడు బయలుదేరాడు. దేవుడు వాగ్దానం చేసిన దేశానికి బయలుదేరి ప్రయాణమై ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్ట నష్టాలు, ఇబ్బందులు అనుభవించినప్పటికీ అనేక సార్లు తను ఏం చేయాలో తోచక దారి తప్పిన పరిస్థితులు, వేరే మార్గాన్ని వెళ్ళిన పరిస్థితులు, ఇంకా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అబద్ధమాడిన పరిస్థితులు తనకు సంభవించాయి. వాటన్నిటిలో కూడా తన ప్రయాణం మన వెనక్కి ఎక్కడ సాగలేదు. హెబ్రీ పత్రికలో రాస్తాడు, తను బయలుదేరిన ప్రదేశం మన తిరిగి అబ్రహాం వెళ్ళలేదు. మనమైతే బయలుదేరిన తర్వాత ఇబ్బందులు వస్తే మనం వెనక్కి దారి చూసుకుంటాం. కానీ అబ్రహాం అలా వెనక్కి వెళ్ళకుండా ముందుకే సాగాడు. ఈ కష్టాలన్నింటిలో కూడా అటు ఇటు వెళ్ళినప్పటికీ, తన సొంత ప్రయత్నాలు కొన్ని చేసినప్పటికీ దేవుని యందలి విశ్వాసాన్ని మాత్రం తను కాపాడుకుంటూనే అలాగూ ముందుకు సాగుతూ ఉన్నాడు. అంతే బయలుదేరి ఇక్కడ చూస్తే 24 సంవత్సరాలు అయిపోయింది. 24 సంవత్సరాలుగా తన జీవితంలో ఏం జరిగింది, ఏమిటి తన యొక్క ఆశ? బయలుదేరుతున్నప్పుడు దేవుడు చెప్పాడు తనకి, నీకు సంతానం ఇస్తాను, కుమారుని ఇస్తాను, అది విస్తారమైన సంతానం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. జనాంగములు ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే 24 సంవత్సరాలు అయిపోయాయి. అంతకుముందుసారి దేవుడు అన్నాడు, దేవుడు అబ్రహాం సంభాషిస్తూ ఉంటే అబ్రహాం అంటాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నాకు ఇంత ఇచ్చావు, కానీ ఎంత ఇచ్చినా ఏం ప్రయోజనం, నాకు వారసుడు లేడు, నేను చనిపోతే ఈ ఆస్తి అంతా కూడా ఎలియాజరు అతనికి వెళ్ళిపోతుంది కదా, నువ్వెంత ఇచ్చినా ఏమి, ఎంత సంపద, ఎంత ఆస్తి కలిగినప్పటికీ తనలో ఆ వెళితే తనగా బిడ్డలు లేరు, కుమారుడు లేరు, సంతానము లేదు. అయితే అలా కనిపెడుతున్నాడు, ఆశిస్తున్నాడు. మనకు తెలుసు మధ్యలో ఇష్మాయిల్ని కన్నారు సారా ఆలోచన మేరకు. ఇష్మాయిల్ ఉన్నాడు, సరే వాడు చాలు అనుకున్న ఆ పరిస్థితి తను ఒకవేళ ఇంకా సర్దుకొని ఊరుకున్నాడేమో నేను భావిస్తూ ఉన్నాను. సరే ఎవరో ఒకడు కొరకు ఉన్నాడు, చాలు నా కొడుకే కదా అని కొనసాగిస్తున్న సమయంలో ఇంక 99 సంవత్సరాల వయస్సులో ఉంటుండగా దేవుడు అతను దర్శించి అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. ఐఎమ్ గాడ్ ది ఎల్ షడాయ్. నేను ఎల్ షడాయ్ అనే పేరు అర్థం మనం చూస్తే గాడ్ ఆల్ మైటీ, సర్వశక్తి కలిగిన దేవుడను. ఇదే మొట్టమొదటిసారిగా దేవుడు తన పేరును బయలుపరుచుకున్నాడు. దేవుడు తన పేరు తాను బయలుపరచడం అంటే దాని అర్థం ఏదనగా తాను ఏమిటో, తన స్వభావం ఏమిటో, తను ఏమి చేయగలడో, తానేమై ఉన్నాడో అనేది తెలియపరచడం ఆయన పేరు. అందుకని పోయిన సంవత్సరం ఈ విషయం మాట్లాడుతూ పేరు చాలా ప్రాముఖ్యం. మన పిల్లలు పేర్లు పెడుతున్నప్పుడు ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా పేర్లు పెట్టాలి తప్ప వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి ఆ పేరు వారి ప్రవచనంగా వారి జీవితాల్లో ఉంటుంది అనేది చెప్పాను. మీ జ్ఞాపకం వచ్చి ఉంటుందేమో అని భావిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ దేవుడు బైబిల్లో ఉన్న పేర్లు, దేవుని యొక్క పేర్లు ప్రాముఖ్యంగా మనం గమనిస్తే దేవుని యొక్క లక్షణం, తన యొక్క స్వభావాన్ని, తన లక్షణాన్ని, తన శక్తిని, తన మహిమను ఆ పేరు ద్వారా ఆయన బయలుపరుచుకునే దేవుడని మనవి చేస్తూ ఉన్నాను. ఎల్ అనగా ఇస్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ స్పీక్స్ పవర్. శక్తిని కలిగిన విషయాన్ని బయలుపరిస్తే పేరు ఎల్. షడాయ్ అనేది టు బి స్ట్రాంగ్ అనగా బలము కలిగి, మౌంటైన్ గొప్ప పర్వతం వలె భూమి మీద నుంచి ఎలాగైతే పర్వతాలు ఎత్తుగా లేస్తాయో అదే విధముగా లేచిన ఆ విషయాన్ని సూచిస్తూ షడాడ్ అనే పేరు ఉందని మనవి చేస్తూ ఉన్నాను. రొమ్ములు గలవాడు, రొమ్ములు గల, పోషించగల, నర్చర్ చేయగలిగిన అనగా పెంచగలిగిన ఎల్ షడాయ్ అర్థం ఆల్ పవర్ఫుల్, ఆల్ సఫిషియంట్, సర్వశక్తిమంతుడు, తర్వాత సమస్తమునకు చాలినవాడు. ఇంకా ఎల్ షడాయ్కి అర్థం చాలినవాడు,
మాత్రమే కాకుండా ద గాడ్ హూ ఇస్ మోర్ దెన్ ఇనఫ్, చాలినంత కంటే కూడా ఇంక ఎక్కువైన దేవుడు. మనకి ఇంత చాలు, కానీ దానికంటే ఎక్కువైన దేవుడు ఆయన. మనం ఏది ఇది చాలు అనుకుంటామో దానికంటే ఇంకా ఎక్కువైన దేవుడు. గాడ్ హూ ఇస్ మోర్ దాన్ ఇనఫ్. ఇంకోటి, ఈ పేర్లో ఉన్న అర్థం, ఇవన్నీ దేవుని యొక్క నామములు, వాటి యొక్క అర్థాల్లో థియాలజీలో వస్తూ ఉంటాయి. ఈ పేరులో ఇంకొక అర్థం ఏమిటంటే కంపెలింగ్ నేచర్ టు డూ వాట్ ఈస్ కాంట్రరీ టు ఇట్ సెల్ఫ్. అంటే దాని అర్థం ఏదనగా తన ప్రజల కొరకు, ఈ దేవుడు, ఈ నామం యొక్క భావం తను సేవిస్తున్న ప్రజల కొరకు, తను ఆశ్రయిస్తున్న ప్రజల కొరకు, తన నామం పేరిట ప్రార్థన చేస్తున్న ప్రజల కొరకు దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటే తాను నియమించిన ప్రకృతి నియమములను సహితం ఉల్లంఘించి వారికి సహాయం చేసే దేవుడు. ప్రకృతి నియమములను ఉల్లంఘించి తన ప్రజల పక్షాన సహాయం చేసే దేవుడు. ప్రకృతి నియమములు ఉల్లంఘించడం అంటే ఉదాహరణకి అగ్ని పని ఏమిటి? ప్రకృతి నియమం, దానికి ఏమిటి? అగ్ని. అందులో ఏది పడేసినా కాలిపోవాలి, దహించే లక్షణం అగ్నికి ఉంది. కానీ షడ్రకు, మేషకు, అభ్యర్థకు అగ్నిగుండంలో ఉంటే కనీసం అగ్ని వాసన వారికి అంటలేదు. దేవుడు తన కొరకు, తన పక్షాన్ని నిలబడిన వారి ముగ్గురు కొరకు, ఇంకా చెప్పాలని వాక్యం మనం చూస్తాము, ప్రభువే దిగి వచ్చేస్తాడు అగ్నిగుండంలోనికి. కనీసం వారికి అగ్ని వాసన అంటకుండగా. ఇంకా ఆ రకంగా బైబిల్లో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయని మనవి చేస్తూ ఉన్నాను. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు. ఆయన నియమించిన సూత్రాలు, నియమాలు, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మన గోళాలన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి. మనం నేల మీద నిలబడి ఉన్నాము, ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం, బ్రతుకుతూ ఉన్నామని అంటే దేవుడు నియమించిన ఈ ప్రకృతి నియమాలన్నిటినీ ఆ నియమ ప్రకారంగా జరుగుతూ ఉన్నవి. కాబట్టి ఒక గోళం నుండి ఒక గోళం ఉండవలసిన దూరం, ఒక గోళం నుండి పరిభ్రమించే విధానం, ఆ యాక్సెస్, ఇవన్నీ కూడా దేవుడు నియమించిన క్రమ ప్రకారంగా ఉన్నవి. కాబట్టి ఈరోజు మనం సజీవంగా ఉన్నాం. అయితే అలాంటి నియమాలు, మార్పు చేయలేని నియమాలు ఆయన చేస్తున్నప్పటికీ ఒకవేళ మనం ప్రార్థన చేస్తే, మనం అడిగితే మన కోసం ఆ నియమాలు సైతం ఉల్లంఘిస్తాడు. అదే సమయమందు సృష్టి అల్లకొల్లం కాకుండా, నాశనము కాకుండా కాపాడగలిగిన వాడు మన దేవుడు. ఒకసారి మనం చూస్తాం దేవుని వాక్యంలో, మొత్తం సృష్టి అంతా ఆపేశాడు. అడు యెహోషువ ప్రార్థన చేస్తాడు, సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో, చంద్రుడా నువ్వు ఇక్కడ ఆగిపో అన్నప్పుడు ఒక రోజంతా కూడా అలాగ ఆగిపోయింది. టైం ఆగిపోవడం అంటే వాచి ఆపేస్తే ఆగిపోవడం కాదు. అది ఏమైంది? భూమి తిరగడం మానింది, ముందుకు వెళ్ళడం మానేసింది. అలా జరిగితే మొత్తం అల్లకల్లోలం కావాలి. కానీ దేవుడు దాన్ని అంతా నియంత్రించిన వాడు. యెహోషువ ఒక్కడు చేసిన ప్రార్థనకి, ఒక్క మాటకి, ఒక ఆజ్ఞకి ప్రభు చేసిన కార్యం. అలాగే హెజ్కియా విషయం మనం చూస్తాం. ముందు ఒక ఆగిపోవడం మాత్రమే కాకుండా వెనక్కి నడిపించాడు. ముందుకు తిరిగిన భూమి మనం వెనక్కి తిరిగి మన టైం వెనక్కి వచ్చిన పరిస్థితి. ఆ చూసినప్పుడు ఎండ గడియారంలో నీడ వెనక్కి వెళ్ళాలి. నీడ ముందుకు వెళ్ళడం సులువే, కానీ అతను అంటాడు నాకు అలా కాదు, నీడ వెనక్కి వెళ్ళడం కావాలి, చూడాలి. దేవుడు చేశాడు. కనుక తన ప్రజల కొరకు ఆయన చేసే కార్యం చూస్తారు. కనుక ఎప్పుడైతే ఈ పేరు అబ్రహాముకు బయలుపరిచే ఈ విషయము, మరి ముఖ్యంగా 99 సంవత్సరాల వయసులో దేవుడు బయలుపరిచాడు అన్నప్పుడు నాకు ఎంతో ధైర్యము, ప్రోత్సాహము కలిగింది. కానీ మరొకసారి దాని గురించి మళ్ళీ మాట్లాడాలని ఆశపడుతున్నాను. నేను సర్వశక్తి గల దేవుడాను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితులో ఉండము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నువ్వు అనేక జనములకు తండ్రి వగదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నేను అనేక జనములకు తండ్రినిగా నియమించుతున్న కనుక నీ పేరు అబ్రహాము అనబడను. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు.
నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశం అనగా కానాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడై ఉండునని అతనితో చెప్పాను. ఇక్కడ దేవుడు తనతో మాట్లాడుతూ తెలియజేస్తున్న సంగతి మనం చూస్తున్నాం. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు నాకు మధ్య నిబంధన ఉంది. నిబంధన అంతకుముందు అధ్యాయాలు మనం చూస్తాం, చేశాను. నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను అని చెప్పిన తర్వాత అబ్రహాము సాగిలపడ్డాడు. దేవుడు అంతా మాట్లాడి ప్రభు ఇంకా అంటున్నాడు, నేను నియమించిన ఆ నిబంధన నీతో చేస్తున్నాను కనుక నేను అనేక జనములకు నువ్వు తండ్రి అవుతావు. అనేక జనములకు నువ్వు తండ్రి అవుతావు. కనీసం ఒక్కడు కూడా లేడు ఈ సమయానికి. వాగ్దానం చేసి 24 సంవత్సరాలు అయింది. అయితే తన సొంత ప్రయత్నం వల్ల ఇస్సాకును సంపాదించుకున్నాడు, ఇష్మాయిల్ని. నీవు అనేక జనములకు తండ్రి వగదు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాం అనబడదు. నేను అనేక జనములకు తండ్రిగా నియమించిన కనుక నీ పేరు అబ్రహాం అనబడును. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి, అత్యధికంగా సంతాన వృద్ధి కలిగజేసి, ఏ వయసులో ఉన్నవారికి? 99 సంవత్సరాల వయసులో ఉన్నవాడికి అత్యధికంగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనాంగాలు వస్తాయి, రాజులు వస్తారు. నేను నీకు నుండి తర్వాత నీతో ఆగిపోకుండా నీ సంతానానికి కూడా నేను దేవుడిని అయి ఉంటాను. నాకును నీకు నుండి తర్వాత వారి తరముల నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను. నీతో చేస్తున్న ఈ నిబంధన నీకుతో మాత్రమే కాకుండా నీ బిడ్డలతో, నీ సంతానంతో వంశ పారంపర్యంగా నేను నిబంధన స్థిరపరుస్తున్నాను అని చెబుతూ, నీకు నీ తర్వాత పరదేశ దేశంలో ఈ పరదేశం సంచరిస్తున్న ఈ దేశం, ఈ కనాను దేశాన్ని నీ సంతానానికి నిత్య స్వాస్థ్యముగా నేను ఇస్తాను. ఈ భూభాగం అంతా కూడా మీదే అని దేవుడు చెప్పిన మాట చూసినప్పుడు ఎంత కృప, ఎంత కనికరం, దేవుని యొక్క ఆలోచన. తర్వాత ముఖ్యంగా అది 99 సంవత్సరాల వయసులో తను కలవడం. ఆ తర్వాత అబ్రాహామును మాత్రమే కాకుండా శారాను కూడా కలిశాడు. ఆయన శారా గురించి కూడా మాట్లాడుతున్నాడు. 15వ వచనం చూస్తే, 17వ అధ్యాయంలో 15వ వచనం మనం చూస్తే, మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు సారాయి అనవద్దు, అనగా ఆమె పేరు సారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. కుమారుని ఇస్తాను, కానీ ఆ కుమారుడు ఎవరి వల్ల కలగాలి? శారా వలననే. నేను ఆమెను ఆశీర్వదించదును, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకున్నాను. మనస్సు అనుకున్నాడు, ఇది ఎలాగవుతుంది? ఎంత నా వయసు ఎంత? 100 ఏండ్లు, ఇంకా ఒకటి తక్కువ. కనుక దాన్ని కలిపేసుకున్నాడు. మళ్ళీ కొంత వయసు ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కలిపేస్తుంటారు. అయితే అబ్రహాము 1 సంవత్సరం కలుపుకున్నాడు. సాధారణంగా వయసు పైబడిన తర్వాత పెద్ద వయసు చెప్పుకోవడం కొంతమంది గొప్ప, చిన్న వయసు చెప్పరు, కానీ వయసు పెరుగుతున్న సంవత్సరాలు పెంచేస్తూ ఉంటారు. అబ్రహాముడు 99 సంవత్సరాల వయసు, కానీ 100 అంటున్నాడు. తన భార్య వయసు అంతా 90. 90 ఇంకేమనుందా? 90 100 ఏండ్ల వారి 90 ఏండ్ల సారా కనున. ఇది అసాధ్యం, ఇది జరగదు. ఇక్కడ తెలుగు తర్జుమాలో ఏమని రాయబడిందంటే అబ్రహాము అని మనస్సులో అనుకుని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏమనుందంటే ఆ మాట అనుకోవడం మాత్రమే కాకుండా తనలో తాను నవ్వుకున్నాడు. తనలో నవ్వుకున్నట్టుగా అక్కడ చూస్తాం. ఏమిటి ఈ వయసులో మా పిల్లలు కలుగుతారా అని అనుకొని నవ్వుకొని ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాము. ఇష్మాయిలుని సన్నిధి బ్రతుకు అనుగ్రహించమని దేవునితో చెప్పగా, ప్రభు ఇదంతా ఎందుకు?
ఇంకో కొడుకు, ఇవన్నీ బాధపడ్డం దేనికి? నాకు 99, నాకు 100, ఆమెకు 90. మేము పిల్లలు ఎలా కంటాం? కాబట్టి తనలో తను నవ్వుకొని దేవుడు అలా చెప్తూ ఉంటాడు. ఇన్ని సంవత్సరాలుగా నాకు ఇది అలవాటు అయిపోయింది అని చెప్పడం, నేను నమ్మడం జరిగిపోతూ ఉంది. అయితే ఇప్పుడు వచ్చి మరలా అదే మాట చెప్తున్నాడు, మనకు అలవాటు అయిందే కదా ప్రభువా అని నవ్వుకొని. అయితే ఇష్మాయిల్ ఉన్నాడు కదా, ఇష్మాయిల్ని ఆశీర్వదించు అన్నప్పుడు దేవుడు అంటాడు, సరే ఇష్మాయిల్ని ఆశీర్వదిస్తాను, కానీ ఇష్మాయిల్ కాదు నా వాగ్దాన సంతానం, ఇస్సాకు నేను ఇస్తాను అని చెప్పి ప్రభు అక్కడ దేవుడు అక్కడ చెప్పిన మాట మనం చూస్తాం. కానీ అబ్రహాముతో మాత్రమే కాకుండా సారాయితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మీరు గమనించవలసింది ఏదనగా, అబ్రహాముతో ఇంతకుముందు దేవుడు మాట్లాడి ఎంతకాలం అయిందనంటే దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. 13 సంవత్సరాల నిశ్శబ్దం. ఒక్కోసారి ఏమనుకుంటామంటే అబ్రహాము స్నేహితుడు కదా, రోజు మాట్లాడుకునేవారేమో అని. రోజు లేదు. బైబిల్ చూసిన భక్తులందరితో కూడా ప్రతిరోజు ప్రతి క్షణము మాట్లాడే అనుభవం లేదు. వారు ఆయా సమయాల్లో దేవుడు వారు దర్శించేవాడు, మాట్లాడేవాడు కళల్లో, లేకపోతే స్వయంగా, మరి ఎలాగో మనకు తెలియదు. కానీ అబ్రహాము దేవుడు సంభాషించుకునేవారు. తెలుసు, అబ్రహాము తెలుసు దేవుడే ఇది మాట్లాడుతున్నాడని. అయితే అలా మాట్లాడి 13 సంవత్సరాలు అయిపోయింది. ఒక నిశ్శబ్ద కాలం, 1-2 రోజులంటే పర్వాలేదు. ఇన్ని సంవత్సరాల దేవుని ఎదురు ఏ రకమైన దర్శనము కానీ, కళ కానీ, సూచన కానీ ఏమీ లేకుండా వెళ్తున్నప్పుడు తను బయలుదేరి వచ్చి 24 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు తనతో మాట్లాడి 13 సంవత్సరాలు అయింది. ఈ పరిస్థితిలో తాను బట్టుకు తాను కొనసాగుతూ ఉన్నాడు, వెళుతూ ఉన్నాడు. ఆ వెళుతూ ఉన్న సమయంలో దేవుడు ఇక్కడ తను దర్శించి, 99 సంవత్సరాల వయసు అప్పుడు తను దర్శించి, ఆ దర్శించిన కాలం కూడా మనం చూస్తే నేను అబ్రహాం చెప్తున్నాడు, సారా గురించిన విషయం చెప్పిన తర్వాత, నేను 100 సంవత్సరాల వయసు, నా భార్య 90 సంవత్సరాల వయసు. ఇలా ఈ వయసులో మేము, అప్పుడు అబ్రహాం సాగిలబడి నవ్వి 100 ఏండ్ల వానికి, తెలుగులో ఇక్కడ ఉంది పైన నవ్వడంతో నవ్వితో మొదలుపెట్టారు. 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల సారా కనునా అని మనసులో అనుకున్నాడు. నవ్వుకుంటూ మనసు అనుకుంటున్నాడు, 100 ఏండ్ల వయసు గల నేను 90 సంవత్సరాల వయసు కలిగిన నా భార్య కనగలబా అని ప్రశ్నించుకునే పరిస్థితిని చూస్తుంది. యథార్థంగా చూస్తుంది, అసాధ్యం. శారా వాక్యం మనం చూస్తాము, ఇక బిడ్డలు కనడానికి వీలులేని స్థితిలోనికి తను వెళ్ళిపోయింది. అలాగే అబ్రహాము కూడా వృద్ధాప్యమందు ఉన్నాడు, తన బిడ్డలను కనగలిగిన వయస్సు, శక్తి తనకు లేదు. కనుక అది ఎరిగిన వాడై, నేను జరగదు ప్రభు, కనుక ఇష్మాయిల్ని నువ్వు ఆశీర్వదించు అటు దేవుడు దాన్ని సమ్మతించడు. అయితే మనం గమనించవలసిన ఒక విషయం ఏదనగా, ఈ వయసులో అనగా వారికి శరీర రీతిగా వారి శక్తి, వారి బలముతో చేయలేని కార్యం మీరు చేస్తారు, మీ ద్వారా నేను జరిపిస్తానని చెప్పి దేవుడు అసాధ్యమైన పరిస్థితుల్లో వారిని దర్శిస్తూ ఇక్కడ ఒక క్రొత్త కార్యం, కొత్తగా తన పేరు బయలుపరుచుకున్నాడు. నేను ఎల్ షడాయ్ అన్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అనే భావనతో ఉన్నాడు ఆయన. అయితే అది చెబుతూ ఇప్పుడు వీళ్ళిద్దరి పేర్లు కూడా మార్చాడు. అంతవరకు వారి పేరు అబ్రాము, సారాయి పేరు సారాయి. అబ్రాము, సారాయి. అయితే దేవుడు చేస్తున్న పనేదనగా, ఇదిగో ఇక మీద నీ పేరు, 5వ వచనం, ఇక మీద నీ పేరు అబ్రాము అనబడదు, నేను అనేక జనములకు తండ్రినిగా నియమించుతాను కనుక నీ పేరు అబ్రహాము అనబడను. అయితే అబ్రాహాము యొక్క పేరు ఆలోచన చేస్తే, హీబ్రూ భాషలో మనం గమనిస్తే వవల్స్ లేవు, AEIOU ఉండవు, వవల్స్ ఉండవు, ఊరికనే ఆల్ఫాబెట్స్ ఉంటాయి. యాహ్వే ప్రధాని AE ఉండదు, YWHW అని ఉంటుంది అంతే. కనుక ఆ హీబ్రూ పేరులో మనం గమనించినప్పుడు దేవుడు ఇక్కడ అబ్రాహాం పేరును మారుస్తూ అంటున్నాడు, అబ్రాము
ఇప్పుడు అబ్రహాముగా మార్చాడు. అనగా అబ్రామునకు హా అనే పదము దేవుడు చేర్చినట్టుగా మనం చూస్తాం. అయితే హెబ్రీ భాషలో చూసినప్పుడు అది హెచ్గానే మనకు కనబడుతుంది. ఆ హెచ్ని హా అని సంబోధించే పరిస్థితి, కానీ అయ్యే మాట రాయం. ఈ హెబ్రీ భాషలో ఈ మాటకి అర్థమేదనగా రువా. రువా అనగా ఆత్మ. పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా రూపముగా రువా అనే పదం ఉపయోగించడం జరుగుతుంది. కనుక స్పిరిట్ అని, తర్వాత బ్రెత్ ఊపిరి, తర్వాత బలముగా వీచు గాలి అని అర్థం ఇచ్చేది ఈ యొక్క రువా అనే మాటకు అర్థం. ఒకసారి మనం ఈ మాట హా అనే మాట పలకాలి అని అంటే ఎలా పలుకుతాం అని ఆలోచన చేస్తే ఎలా పలుకుతాం? ఊపిరి పీల్చుకొని లోపల నుంచి హా, ఆ పదం లోపల నుంచి బయటికి, ఊపిరి లోపల నుంచి బయటకు వచ్చేది. కానీ ఇక్కడ దేవుడు చేస్తున్న కార్యం మనం చూస్తున్నాం. లేఖనం అంతలో మనం చూస్తే ఈ రువా అనేది దేవుని యొక్క ఆత్మకు, దేవుని యొక్క జీవానికి, దేవుని యొక్క శక్తికి ఉపయోగించిన పదం అది. ఆదికాండం 1:2 చూస్తాం. దేవుని యొక్క ఆత్మ జలములపై అల్లాడుచుండెను. తర్వాత 2:7 చూస్తే దేవుడు నేలమంటి నుండి బొమ్మను చేసి ఆ నాసికారంధ్రములో దేవుడు జీవాత్మను ఓదగా మనిషి జీవించు ఆత్మ అయ్యాడు. అది దేవుని యొక్క జీవం, స్పిరిట్ ఆఫ్ గాడ్, లైఫ్ ఆఫ్ గాడ్ అండ్ పవర్ ఆఫ్ గాడ్. అలాగే నిర్గమకాండంలో మనం చూస్తే ప్రత్యక్ష గుడార నిర్మాణంలో వారు ఆ పని చేసే వారికి నైపుణ్యత, సామర్థ్యం దేవుని యొక్క ఆత్మ ద్వారా వారికి అనుగ్రహించినట్టుగా నిర్గమకాండం 37:3 మనం చూస్తాం. కనుక ఇక్కడ దేవుడు చేస్తున్న కార్యం అబ్రహాం విషయమై అబ్రహాం యొక్క పేరుని దాన్ని విడదీసి వేరు చేసి, లేకపోతే పేరును ఓపెన్ చేసి ఆ పేరు మధ్యలో అనేది ఉదాడు ఆయన పెరగడంతో తన పేరు ఇప్పుడు అబ్రహాము ఆయన సంగతి మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు తన యొక్క పేరును అబ్రహాము నుండి అబ్రహాముగా మార్చి తను చూసిన దేవుడు తన యొక్క అబ్రహాం యొక్క ఐడెంటిటీని మారుస్తున్నాడు. అబ్రహామును మార్చాడు. ఇక్కడ నుండి తన జీవితము వేరుగా సాగింది. అంతకుముందు తన జీవితం 99 సంవత్సరాల వయసు తను జీవించిన జీవన విధానం వేరు. ఎక్కడి నుంచి తన జీవన విధానము వేరని మనవి చేస్తూ ఉన్నాను. అబ్రహామునకు దేవుడు ఆ పేరు మార్చడంలో, హా అనడంలో తనలోనికి తన యొక్క జీవాత్మను ఊదిన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఆదికాండములోనే నూతన నిబంధనలో నెరవేరబోయే దేవుని యొక్క ఆత్మ నింపుదల కొరకైన ఫోర్ రన్నర్గా, లేకపోతే ముందుగా నడిచిన వానిగా అబ్రహాము ఉన్నట్లుగా మనం చెప్పొచ్చు. అబ్రహాము అనేకులకు తండ్రిగా ఆ పేరు మార్చిన సంగతి. అలాగే సారాయికి కూడా అబ్రహాము ఒకడు మార్చి సరిపోదు, సారాయి కూడా మార్చాడు. తన భార్యకు పిలిచి అంటున్నాడు, ఆమె గురించి అంటున్నాడు, ఆమెలో కూడా తన యొక్క ఊపిరిని పెట్టాడు. ఆ హా అని చేర్చాడు ఆయన. చేర్చి 17 చూస్తాం, సారాయి కాదు. అయితే అబ్రహాముకి పేరు రెండుగా విడదీసి మధ్యలో హా చేర్చాడు. కానీ సారాయికి అలా కాకుండా తన దగ్గర ఒకటి తీవలసి వచ్చేది. ఏమిటి తీశాడు అక్కడ? తెలుగు తర్జుమాలో చూస్తే అయ్యి తీసేశాడు. అయ్యి తీసేశాడు. ఒక రీ అనుకుంటే సారాయి ఇంగ్లీష్లో చూస్తే SARA అయ్యి ఉంటుంది. అయ్యిని తీసేశాడు. ఎందుకు అంటే తీవలసిన అవసరం. ఎందుకంటే సారా ఆ అయ్యి బాగా పనిచేసింది సారాలో కదా. తన ఇష్టం. దేవుడు చెప్తున్నాడు, అబ్రహాం నమ్ముతున్నాడు, బాగానే ఉంది. అది మీ ఇద్దరు వ్యవహారం. కానీ అదంతా ఎప్పుడు జరుగుతుంది, ఏం చేస్తావు? ఇదిగో ఈ పని చేయి, నా దాసి ఉంది, దాన్ని నీకు ఇస్తాను, నేను పిల్లలు కనంటే. ఇప్పుడు కొడుకు వయసు ఎంత? ఈ 99 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాడి వయసు 13 సంవత్సరాలు అనుకుంటాను. 13 19 13 అనుకుంటాను. సరే ఎంతో ఉంది నాకు కింద ఉంటుంది. 13 సంవత్సరాలు అయిపోయాయి. అంటే వాగ్దానం చేసి 24 సంవత్సరాలకి ఇస్సాకు పుట్టలేదు. కానీ శారా యొక్క ఆ సొంత ఆలోచన వలన ఏమైంది? 13 సంవత్సరాల క్రితమే కొడుకు పుట్టేశాడు. కానీ దేవుడు గొప్ప, సారాయి గొప్ప? సారాయి గొప్పే కదా. దేవుడు వాగ్దానం చేసి నెరవేరడానికి ఎంతకాలం పడితే ఇంకా కాలేదు.
ఆమె చెప్పింది, సలహా ఇచ్చింది, సూచన ఇచ్చింది. ఆ సూచనతో 13 సంవత్సరాల క్రితం కొడుకుని ఖండించాడు. కొడుకు కొడుకుని ప్రభువా వీడిని ఆశీర్వదించి అంటున్నాడు. ఇది ఒకసారి ఆలోచించండి. మన జీవితాల్లో అయి నేను మన సొంత ఆలోచనతో ఒక్కోసారి దేవుని కంటే ముందుగానే, దేవుని కంటే గొప్పగానే మనం ఏవో సాధించుకుంటామని మనం భావిస్తూ ఉంటాం. అది ఆ రోజుల్లో శారాయికి తెలియదు, అబ్రహాముకి తెలియదు. కానీ ఈరోజు మనకి తిప్పలు ఇంత ప్రపంచం అంతా అట్టుడికిపోతుంది. దేనివలన? ఆ అయ్యి వల్లనే కదా. ఆమె ఇచ్చిన సలహా వల్లనే ఆ తరానికి, వారికి మాత్రమే కాకుండా తర్వాత తరాలకు మరి కన్నది చేసుకుంది, ఇచ్చిన సలహా చేసింది. కానీ ఎంత బాధపడ్డది. దాసి గురించి సమస్య, ఈ కొడుకు పుడుతుంది వాడి గురించి సమస్య. తనకు సుఖం లేదు, అబ్రహాముకు సుఖం వచ్చింది కాదు. శాంతి లేదు ఆ ఇంట్లో. ఎంత సంపద ఉంది కానీ ఏమీ శాంతి లేని ఆ పరిస్థితులు సారా యొక్క అయ్యి వల్ల కలిగిన సంగతి మనం చూస్తాం. కానీ అయ్యి అనేది ప్రైడ్ఫుల్, సెల్ఫ్ సెంటర్డ్నెస్, గర్వముతో కూడింది. గర్వం రావడానికి పెద్ద కారణం అక్కర్లేదు. చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఈ మధ్య కొంతమంది మాట్లాడుకుంటే విన్నాను, ఈ వయసులో ఎలా ఉన్నావు, ఆ వయసులో ఎలా ఉన్నావు అంటే దేనికి గర్వం? తల రంగరింగుల తల, లేకపోతే సూది ముక్కు, ఇలా కళ్ళు, ఇంకా మంచి నోరు, అదే కదా. అంతకంటే ఇంకేమైనా ఉందా గర్వించడానికి? ఏదో చిన్నది, ఒక జుత్తు కొంచెం ఉంగరాలు తిరిగితే చాలు. ఇంకో ఏదైనా ఒక చర్మం కొంచెం తెల్లగా ఉంటే చాలు, ముక్కు కొంచెం సూదిగా ఉంటే ఎందుకు గర్విస్తారు? దాన్ని నువ్వేమైనా చేసావా? ఆ ముక్కలా కావడానికి కానీ, వేటికన్నా పెరగడానికి కానీ నీలో ఏమైనా ఉందా? చేసింది ఏమైనా ఉందా అంటే అదేమీ లేదు. ఒకసారి శశి తరూర్ ఎవరు అడిగారు, ఇంత అందంగా ఎలా ఉన్నామని. శశి తరూర్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన, చాలా బాగా మాట్లాడతాడు ఆయన. ఆయన అడిగితే అన్నాడు, ఏమో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అది. మా అమ్మ నాన్న అందంగా ఉన్నారు, వాళ్ళకి పుట్టాను నేను అంతే. వాళ్ళు అడిగితే వాళ్ళేమో మా పిత్తలు అందంగా ఉన్నారేమో మాకు తెలియదు, మా పుట్టామంతే ఇలాగ ఉన్నాం, దాన్ని బట్టి గర్వించడానికి ఏమీ లేదు. కానీ గర్వం చాలా సులువుగా ప్రతి అవసరం లేని వాటికి, మన ప్రమేయం లేని విషయాలకు, ఏదో కొంతమందికి కులంకు ఒక గర్వం, జాతి గర్వం. ఏం నువ్వు చేసింది ఏమిటి అక్కడ? పుట్టావంతే. అంత మాత్రం చేత ఒక కుటుంబంలో పుట్టినా ఆ కుటుంబాన్ని బట్టి ఆనందించాలి తప్ప మేము ఫలానా జాతి, మా సంగతి మీకు తెలియదు అయితే ఆ మనలో నుంచి పోవలసిన అవసరం ఉంది. ఆ గర్వం, అహంభావం, మేమంటే ఏమిటో తెలుసా, మా కుటుంబం ఏమిటో తెలుసా, ఏమిటి మీ కుటుంబం మీరు, అది పోవలసిన అవసరం మనకు ఉందని మనవి చేస్తాం. సారాయి అయ్యి పోవాలి. సెల్ఫ్ సెంటర్డ్నెస్, నేనే కేంద్రం, నేనే ముఖ్యం, నాతోనే ప్రపంచంతో కూడా నా చుట్టే ముడిపడి ఉంది. నాకు సుఖంగా ఉందా, నాకు సౌఖ్యంగా ఉందా, నాకు ఆనందంగా ఉందా, లేదా నాకు నచ్చిందా, నాకు నచ్చలేదా. చాలామంది ఉద్దేశవేత్తలుగా లోకమంతా దేనికి ఉందనంటే నన్ను మెప్పించడానికే ఉంది. లోకమంతా నా సౌకర్యం కోసమే ఉంది. లోకమంతా కూడా నన్ను ఆనందింప చేయడానికి, నన్ను రంజింప చేయడానికే లోకమంతా ఉంది. కానీ ఎవరైనా ఏదైనా వ్యతిరేకం చేస్తే మనకు ఎంతో కోపము, మంట రేగిపోయే పరిస్థితి. అదే లోకమంతా మన కోసం లేదు, అంతా నాది, అంతా నా కోసమే, నాకే అసౌకర్యం కలగకూడదు. మనలో ఆ నుండి వీ హ్యావ్ టు రిమూవ్ ద విల్ఫుల్ ఐ ఫ్రమ్ అవర్ హార్ట్స్. మన హృదయాల్లో నుంచి, మన జీవితాల్లో నుంచి నా ఇష్టము అనే అయ్యిని మనం తీసేయవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే అయ్యిని తీసేస్తామో దేవుడు మనలోనికి తన యొక్క పంపిస్తాడు, అర్వాన్ని పంపిస్తే అక్కడి నుంచి మన జీవితం సమూలంగా మారుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. రోమాపత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే అక్కడ రోమాపత్రిక 4వ అధ్యాయం
17వ వచనం. తాను విశ్వసించు దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడను, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడనైనా దేవుని ఎదుట అతను మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇక్కడ ఈ సందర్భం 17వ వచనం మనం చూస్తే రోమాపత్రి పౌలు రాస్తున్నాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో ఉన్న ఆ సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నట్టుగా తన మనస్సులో దేవుడు అబ్రాహాముతో మాట్లాడిన ఆ విషయాలు తన మనసులో ఉన్నవి. అయితే దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఇక్కడ దేవుని యొక్క పేరు ఎల్ షడాయ్ అనే పేరుకు ఇంకొక భావాన్ని పౌలు జోడిస్తున్నాడు. ఏమిటా మాటను ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు 17వ వచనంలో, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుని ఎదుట అతను మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. అబ్రహాం అని తండ్రి అని చెబుతూ దేవుడు ఎలాంటి వాడు? మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు. ఇది ఎల్ షడాయ్ యొక్క మాటలో ఉన్న ఇంకొక అర్థం అని మనవి చేస్తున్నాను. దేవుడు ఇచ్చిన ప్రత్యక్ష అనుసరించి ఇక్కడ పౌలు చెప్తున్నమాట, మృతమైన దాన్ని, చనిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి లేపగలిగిన వాడు. తర్వాత లేని వాటిని ఉన్నట్టుగానే, లేని దాన్ని ఉన్నట్టుగా పిలిస్తే అది వచ్చి తీరవలసిందే. నేను లేను కదా అని తప్పించుకోవడం ఏ వస్తువుకి దేనికి కూడా లేదని ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు ఇక్కడ తన పేరు ఎల్ షడాయ్, కొత్త పేరు బయలుపరుచుకున్నాడు. అబ్రహామునకు కొత్త పేరు ఇచ్చాడు. అక్కడ ఆదికాండం 17వ అధ్యాయం మనం చూస్తే వెంటనే అబ్రాహాము నుంచి అబ్రహాముకు మారిపోద్ది, శారాయి నుండి శారాకి మారిపోద్ది పేరు. వెంటనే ఆ మార్పు సంభవించినట్టుగా మనం చూస్తాం. ఈ పేరు, ఈ కొత్త పేరు అబ్రహామునికి ఇచ్చిన కొత్త పేరు దేవుని యొక్క పేరుతో ముడిపడి ఉన్న పేరుగా మనం చెప్పొచ్చు. వెంటనే తాను విశ్వసించిన దేవుడు అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడిన దేవుని ఎదుట అతను మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. తనకి విశ్వాసం పెరిగింది ఇక్కడ అబ్రహాముకి. మృతమైన వాటిని వల్ల తిరిగి లేపగలవాడు, లేని దాన్ని ఉన్నట్టుగా పిలవగలిగిన వాడు. ఆ కారణం చేత 18వ వచనం మనం చూస్తాం, నీ సంతానం ఇలాగుండని చెప్పిన దాన్ని బట్టి అనేక జనములకు తండ్రి అగినట్టు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాను. నిరీక్షణకు ఆధారం లేదు. దేర్ వాజ్ నో రీజన్ ఫర్ హోప్. నిరీక్షించడానికి ఏమాత్రం కూడా ఆధారం లేని ఆ పరిస్థితుల్లో అబ్రహాం కెప్ట్ హోపింగ్. దేవుని యొక్క వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏం జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ? నీ సంతానం ఎలాగూ ఉండును. ఎలాగూ ఉండును? ఆకాశ నక్షత్రాలు చూపించి అంతగా నీ సంతానం వృద్ధి చేస్తా. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆకాశ నక్షత్రాలు విస్తారం 15వ అధ్యాయం చూస్తాం. 22వ అధ్యాయం మనం చూస్తే తర్వాత ఇసుక రేణులను విస్తారం చేస్తాను వాగ్దానం చేస్తారు. కనుక ఇక్కడ అబ్రహాము అప్పటికి నక్షత్రాలు మాత్రం ఉన్నాయి తన దృష్టిలో. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నమ్మాడు. తర్వాత ఇంకా ముందు చదివితే, మరియు అతను విశ్వాసం బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భం మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన నెరవేర్చిన సమర్థులను రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను, అందుచేత అతనికి నీతిగా ఎంచబడెను. మృతులను సజీవులుగా చేయగలవాడు అని ఆ పేరులో ఉన్న అర్థం. తను అంటున్నాడు, నేను 100 సంవత్సరం వయసు మృతతుల్యమైన దేహము నాది, అలాగే శారా గర్భము కూడా మృతతుల్యమైనది. కానీ ఎల్ షడాయ్ మాకు చెప్పాడు, మా పేర్లు మార్చాడు, మాలోనికి తనకి జీవాన్ని ఊదాడు. కనుక ఇది సాధ్యం అని విశ్వసించి నమ్మి దేవుడు వాగ్దానం చేసిన దాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తన హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. శారాను కూడా చూపించి మాట్లాడతాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చూస్తే, 11, 12 వచనాలు చూస్తే, విశ్వాసం బట్టి శారాయి వాగ్దానం చేసిన నమ్మదగిన వాడని ఎంచుకున్నాను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందాను. శారాయి కాదు, శారాయు. నేను మార్చలేదేటో అనుకున్నాను. విశ్వాసం బట్టి శారాయు, శారా కూడా అని అర్థం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకోలేను. ఇదే మొదటిసారి శారాకు విశ్వాసం ఉన్నట్టుగా మనం చూస్తాం. అంతకుముందు అబ్రహాం వెనకాల ఉంది, మధ్యలో యాయితో సలహాలు ఇచ్చింది. కానీ ఇప్పుడు శారా కూడా ఏం చేస్తుంది? విశ్వాసం బట్టి శారా కూడా, ఒకవేళ మనం ఇంకా మనకు అర్థమై ఆ తీసి తర్జుమా చేసుకుంటే, శారా కూడా ఏం చేసింది? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందాను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కడి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలన సముద్ర తీరమందున లెక్కింప శక్యము కాని ఇసుక వలన సంతానము కలిగాను. అందువలన అబ్రహాం విశ్వసించాడు, శారా విశ్వసించింది. కానీ ఎల్ షడాయ్ చేసిన ఈ గొప్ప కార్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదంతా ఈరోజు ఎందుకు చెబుతున్నాను? నాలో కలిగిన విశ్వాసము, బలము ఏమిటని ఆలోచన చేస్తే, మనం ఎన్నో సంవత్సరాలుగా ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అబ్రహాం కంటే ఎక్కువ కాలం అయిపోయింది. 24 సంవత్సరాలు కాకుండా ఇంకెక్కువ కాలం కనిపెడుతున్నాం. కానీ అబ్రహాముకి 24 సంవత్సరాల వయసు, అంటే 24 సంవత్సరాలు వాగ్దానం చేస్తే గడిచిన తరువాత ఇంక 25వ సంవత్సరం దేవుడు నెరవేర్చడానికి ముందు అబ్రహాం దర్శించి, ఇదిగో అబ్రహామా, నా పేరు ఇది, నీ పేరు ఇది, నువ్వు అబ్రహాము కాదిక అని అబ్రహాం యొక్క ఆ పేరులోనికి పేరును విడదీసి అని ఆహా అనే ఆ ఊపిరిని అందులో పెట్టారు. శారాయికి కూడా పెట్టిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పేరు మార్చడము, ఆహా అర్థం అబ్రహాం గారి అనేక జనముల తండ్రి అని అర్థం కనబడుతుంది. శారాయి చూస్తే ఆ ముందు అదే పేరు, తర్వాత అదే అర్థం. ముందేమర్థం? ప్రిన్సెస్ అన్నాను. ఆ తర్వాత అర్థం కూడా ప్రిన్సెస్. అబ్రహాం అయినట్లయితే గొప్ప తండ్రి, అయితే హై ఫాదర్ అని ఉంటుంది. కానీ అబ్రహాం అనగానే అనేక జన్మలకు తండ్రి. అక్కడ అర్థం మాత్రమే కాకుండా పేరులో తన యొక్క శక్తిని, ప్రభావాన్ని కనబరించడం. కానీ ఈ దినమందు నా యొక్క విశ్వాసము, ప్రార్థన, ఆశేదనగా మనం దేవుని యొక్క వాగ్దానపు అంచులోకి మనం వచ్చాం. ఇంక కొద్ది కాలంలో దేవుడు వాగ్దానం నెరవేరుస్తూ ఉన్నాడు. ఆ నెరవేర్చే ముందు మనందరికీ అబ్రహాము శారాలు దర్శించినట్టుగా మన పేరులో తన యొక్క ప్రభావాన్ని, మనలో తన యొక్క శక్తిని, తన యొక్క ఆత్మను మనలోనికి ఊదాలని అని ఆశిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం తర్వాత యోహాను సువార్తలో మనం చూస్తాం. శిష్యులు కలిసి వారితో మాట్లాడుతూ వారి మీద ఊదినట్టుగా మనం చూస్తాం. అయితే అప్పుడు ఊదారు. కానీ తర్వాత పెంతెకొస్తు పండుగ దిన ముందు వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిగా వారి ప్రభు కొరకు బలమైన కార్యాలు సాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ దినమందు సంఘం మనందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాను. 1 సంవత్సరాలు గడిచిపోయి, ఎన్నో సంవత్సరాలు అయిపోయాయి. మనం బయలుదేరినప్పుడు, ప్రారంభించినప్పుడు ఏవో ఆశలు, ఊహలతో, ఆలోచనలతో బయలుదేరి వచ్చాం. కానీ ఎంతకీ జరగకపోయినప్పుడు ఒకరిని రాశిపడుతున్నామేమో. ఒకవేళ మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పిల్లల విషయమై, మన కుటుంబాల విషయమై ఇక మృతమైపోయింది, ఇక లేదు, అవ్వదు అని నిరాశపడిపోయి మన సొంతంగా ఏర్పాటు చేసుకున్న ప్రయత్నం, ప్రభువా ఇదిగో నా సొంత కష్టార్జితం ఇది, ఇదిగో ఇష్మాయిల్ ఇక్కడ ఉన్నాడు, ఇష్మాయిల్ని ఆశీర్వదించు, ఇష్మాయిల్ని వాగ్దాన సంతానంగా మార్చేయి అన్నట్టుగా అబ్రహాం చేస్తున్న ప్రార్థన. ఒకవేళ మన సొంతంగా, మన సొంత శక్తి బలంతో మనం సంపాదించుకున్నది, మనం చేసుకున్న దాన్ని బట్టి మనం ధైర్యంగా ఉండి, ఇదిగో దేవుడు నాకు ఇవ్వకపోయినా నాకు ఇది ఉంది అనే భరోసాతో ఉన్నట్లయితే ఇద్దరి మంది మనవి చేస్తున్నాను, దాన్ని ప్రక్కన పెట్టండి. ఆయన తీసేయండి. తీసేసి ప్రభువా ఇక్కడ చూసినప్పుడు అబ్రహాం చేసిన పని మనం చూస్తాం. ఎప్పుడైతే తన పేరు బయలుపరుచుకున్నాడో దేవుడు అబ్రహామునకు అక్కడ కనబడిన మాట మనం చూస్తాం. 15వ అధ్యాయంలో ఆదికాండములో ఏం చేశాడు అబ్రహాం? అక్కడ అబ్రహాము సాగిలపడి ఉండగా ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడాడో అబ్రహాం వెంటనే దేవుని ఎదుట సాగిలపడి
ఆ తర్వాత 17 అధ్యాయంలోనే మనం శారా గురించి చెప్పిన మనం చూస్తాం. అక్కడ శారా గురించి చెప్పినప్పుడు 15 వచనం, మరి నీ దేవుడు నీ భార్యని శారా అయిపోయారు అనవద్దని చెప్పినప్పుడు ఆమెను ఆశీర్వదించి నీ కుమారుని కలుగా ఆమె జన్మ తర్వాత అప్పుడు అబ్రహాము 17 వచనం, అబ్రహాము సాగిలపడి నవ్వి, అక్కడ తనకు పేరు మార్చినప్పుడు సాగిలపడ్డాడు, శారా పేరు మార్చినప్పుడు సాగిలపడ్డాడు. తను సంపూర్తిగా సమర్పించుకున్నాడు. ప్రభువా నీ చిత్తం. ఆ సాగిలపడినప్పటికీ ఇష్మాయిల్ గురించి చిన్న వెన్నుపోని చేస్తున్నాడు అక్కడ. ఇది అసాధ్యమని భావనతో ఉన్న కారణం చేత, కానీ దేవుడు అసాధ్యమైనది ఇంకా ఇంతవరకు జరగదు అనుకున్నది జరిగించడానికి ముందు వారు దర్శిస్తూ ఉన్నాడు. నాకు విశ్వాసం కూడా ఈ 21 దినాలు ఉపవాస ప్రార్థన ఈ రకంగా దేవుడు తన యొక్క పేరును బయలుపరచడం, తన ఆత్మచేత మనం నింపడానికి ఒక హేతువుగా దేవుడు చేసుకుంటాడని, దానికి ముందుగా మనం సిద్ధపరుస్తున్నాడని ఎఫెసీ పత్రికలో నుండి సంఘం యొక్క విలువ, సంఘం గురించిన విషయాలు మీకు బోధిస్తూ ఉన్నాను. సంఘము దేవుని యొక్క అంతిమ లక్ష్యం, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం యొక్క అంతిమ గోల్, లక్ష్యం ఏదనగా దేవుని యొక్క సంఘం. ఆ సంఘం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనే విషయాల గురించిన ఉపదేశం మనం వింటూ ఉన్నాం. అయితే సంఘముగా ఉండడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వెళ్ళిపోతూ ఈ భూలోకానికి తన ఆత్మను కుమరించాడు. ఆయన పరలోకానికి వెళ్ళి తన ఆత్మను కుమరించాడు. కనుక ఆ రువాని, ఆ పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కనుక ఇది మొదలుకొని మనకు సేవ, మనకి జీవితము, మన యొక్క ప్రవర్తన. అంతకుముందు అబ్రహాం మనం చూస్తే దేవుడు అబ్రహాంతో మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము అని అంటున్నాడు. సర్వ్ మీ ఫెయిత్ఫుల్లీ, నా ఎదుట నమ్మకంగా సేవ చేయి. తర్వాత లివ్ అ బ్లేమ్లెస్ లైఫ్. సర్వ్ మీ ఫెయిత్ఫుల్లీ. 17 అధ్యాయము 16 వచనం, 16 11 అనుకుంటాను. నా రాత నాకే అర్థం అవ్వట్లేదు. జయబాబుని అడగాలి. కాదండి, క్షమించండి. మొదటి వచనంలో చివరి భాగం అది 1C అని రాసుకున్నాను. అది నాకు అర్థం కాలేదు. 10, 11, 12 అనుకున్నా. నా రైటింగ్ జేకి అర్థమవుతుంది. వాడిని అడగాలన్నాను. 1C. When Abraham was 99 years old, the Lord appeared to him and said, I am El Shaddai. అది 1A. God Almighty, అది 1B. సరే అది వదిలేండి. ఆఖరి సర్వ్ మీ ఫెయిత్ఫుల్లీ అండ్ లివ్ అ బ్లేమ్లెస్ లైఫ్. సర్వ్ మీ ఫెయిత్ఫుల్లీ అండ్ లివ్ అ బ్లేమ్లెస్ లైఫ్. అనేది ఉంది. ఇంగ్లీష్లో ఉంది, వాక్ ఇన్ మై ప్రెజెన్స్. నా సన్నిధిలో నువ్వు నడువు, నా ఎదుట నీవు నడువు, నాకు నమ్మకంగా సేవ చేయి. నమ్మకంగా సేవ చేస్తూ నిందారహితమైన జీవితం జీవించు. దేవుడు అబ్రహాంకి మాట చెప్పడంలో కారణం మనం ఆలోచన చేస్తే, అంతకుముందు నమ్మకంగా లేడు, అటు ఇటు కొంచెం వెళ్ళాడు, శారా సలహా తీసుకున్నాడు, దేవుని చిత్తము కాకపోయినా వేరుగా ప్రవర్తించాడు. దేవుడు ఇక్కడ చెబుతున్నాడు, ఇదిగో నా పేరు ఇది, నీ పేరు మార్చబోతూ ఉన్నాను, ఇక మీద నువ్వేం చేయాలి, నమ్మకంగా జీవించాలి. సర్వ్ ఫెయిత్ఫుల్లీ. ఆ తర్వాత నిందారహితులుగా, ఆయన సన్నిధిలో నిందారహితంగా మనం జీవించవలసిన అవసరం ఉంది. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, సృష్టి అంతట్లో ఆయన మరుగైనది ఏది కూడా లేదు, ఆయన కనుదృష్టి మరుగైనది లేదు.
కనుక మనం నిందారహితంగా ఉన్న మనుషుల ఎదురు కాదు, దేవుని ఎదుట నిందారహితంగా మనం జీవించవలసిన అవసరం ఉంది. కనుక మనము మన జీవితాల్లో మనం చేయగలిగిన కార్యం, దేవుడు తన యొక్క అద్భుతాన్ని ఇంతవరకు పాడాం మనం, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యం, ఆయన చేస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మనం మృతతుల్యమైపోయినా, మన శక్తి లేకపోయినా, మన వల్ల కాదు, ఇంక చెప్పాలంటే దేవుడు అబ్రాహాము ఇంక తన వల్ల కాదు అనుకునే స్థితికి వచ్చినంత వరకు ఆగాడు 25 సంవత్సరాలు. అయితే ఒకవేళ మన వల్ల కాదు, మనం చేయలేమనుకునే ఆ స్థితికి రావడానికి ఇంతకాలం పట్టిందేమో మనకి. మనం ఈ సమయమందు మన స్థితి, మన బలము, మన శక్తిని మనం చూసుకొని మనం ఏదో చేయగలమని కాకుండా, మనకు చేయలేము, చేతకాని వారమని ఎరిగిన వారమై ప్రభు యొద్ద మనం కనిపెట్టుకొని ఆయన పేరు ఎల్షదాయ్ బయలుపరిచిన మన పేరులో కూడా ఆయన మన సంఘంలో మనందరి జీవితాల్లోనికి తన యొక్క ఆత్మను క్రమరించి ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై ఆత్మశక్తి, ఆత్మ వరములతో ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేరుద్దాం. ప్రభు యొక్క ఆత్మ సహాయం, తండ్రి యొక్క వాగ్దానం, ప్రభు యొక్క కార్యం, ఆయన వల్ల రక్షణ, విమోచనం అనుకున్నది ప్రభు యేసుక్రీస్తు యొక్క అభిషేకముతో, ఆయన యొక్క ప్రోక్షణతో మన లోపల పరిశుద్ధాత్మలు ఉండి, మన లోపల ఆయన రూబా ఉండి మనందరూ నడిపించాలని ఆశిస్తూ, గొప్ప భవిష్యత్తులోనికి మనందరూ చేరాలని ఆశిస్తూ ఈ సత్యాన్ని గమనించవలసిందిగా సంఘానికి కోరుకుంటూ ఈ వాక్యము ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.